హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఇందాడే చెరువులు అన్నింటి దగ్గరికి వెళ్ళొచ్చానండి. చేసిన పనులన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇంటికాడ చెరువు కాడికి ఏమైందంటే ఇక్కడ వచ్చిన సెటప్ చేసాం. ఆ సెటప్ భలే వెరైటీగా కూడా చూద్దామండి. సో 2 రోజులు ఆఫ్ లేకుండా వర్షాలు ఉన్నాయి, కానీ ఏ చెరువుకి మేము మేత అయితే వేయలేదు. మేత ఆపేసామండి. చేపల చెరువుకి మేత ఆపేయచ్చు, రొయ్యల చెరువులు అయితే ఆపకూడదు. సో ఇక్కడ చూడండి, పైప్ సిస్టమ్ పెట్టాను చూస్తారా. సో ఇది తవ్వాం మధ్యాహ్నం, 2 పైపులు అయితే వేసాం. యువతల పక్కన నీళ్ళు ఉన్నాయి చూడండి. ఈ నీళ్ళు మొత్తం ఇందులోకి తీసాం, చెరువులో తీసాం. ఎందుకని తీసామంటే ఈ నీళ్ళు అవతల గిడ్డ ఉంది చూసారా అన్నది. నా గిడ్డం కింద వెళ్ళిపోయి నీళ్ళు అసలు. సో చూడండి, ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయి గిడ్డం పాడైపోతుందన్న ఉద్దేశంతో ఈ నీళ్ళు అయితే ఇందులోకి తీసాం. పైప్ సిస్టమ్ పెట్టి 2 అంగుళాల పైపు, అదొక అంగుళం పైపు ఉంది. సో చూడండి, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. అదొక అంగుళం పైపు, ఇదొక అంగుళం పైపు. 2 అంగుళాల నీళ్ళు అయితే వెళ్తాయి అనే ఉద్దేశంతో అయితే పెట్టడం జరిగింది. సో చెరువు కూడా ఫుల్ అయిపోయి వచ్చింది. కన్నం కొట్టవచ్చు ఒకవేళ. నేను కన్నం కొడితే ఏమవుతుందంటే మొత్తం తోసుకుంటూ వెళ్ళిపోద్ది, మట్టి అంతా కరిగిపోద్ది. సో ఇబ్బంది అవుతుంది. ఎంత అవసరం నాకు జస్ట్ ఒక జాను నీళ్ళు తగ్గితే సరిపోద్ది అనమాట. ఎందుకంటే గిడ్డం తడిసిపోతుంది ఆడ. మీరు చూడండి, ఆడ గిడ్డం అయితే తడిసిపోతుంది. సో దాని మూలంగా అయితే ఈ నీళ్ళు తీయడం అయితే జరిగింది. సో ఇక్కడే ఇలా ఉంది. సరే, మా ఎకరం కాడికి 2 ఎకరాల కాడికి 4 ఎకరాల కాడికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో కొత్తగా తవ్వే చెరువులు అయితే మొత్తం మునిగిపోయినాయండి. ఆల్రెడీ గోతులు ఎంతవరకు తీసారో అవన్నీ మునిగిపోయినాయి. ఏంటంటే వర్షంలో అయితే వెళ్ళొచ్చాం. ఇప్పుడే లైట్గా తెరపడం అయితే జరిగింది. సో అందుకే వీడియో అయితే రికార్డ్ చేస్తాం. వర్షంలోనే వేసారండి, అది మొత్తం సెటప్ అయితే చేశాను. ఆ సెటప్ చేయకపోతే మళ్ళీ గట్టిగా అయిపోయింది అనుకో, మళ్ళీ మట్టి తేవాలంటే ఇబ్బంది కదా. సో అందుకే దాన్ని అయితే అలా అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఇబ్బంది ఏం లేదండి. చేపల చెరువులు చేసేవాళ్ళు ఎవరైనా సరే, శీలావతి కానీ, కట్లా కానీ, పంగాస్ కానీ, ఏ చేప అయినా కానీ మేత అయితే ఏం అవసరం లేదండి, ఇబ్బంది లేదు. వర్షం పైన ముసురు ఉంది, కింద డివో కంప్లైంట్ వస్తుంది చాలా చేపకైతే. సో అందుకే కోసం అయితే వర్షం అయితే ఉన్న మూలంగా మీరు మేతగానే వేయమాకండి. పిల్లల చెరువు కూడా వేయొద్దండి, శీలావతి కట్లా వేయొద్దండి, వేయమాకండి. ఎందుకంటే అరగదు దానికి. ఎందుకంటే అరగదల ఇబ్బంది అయిపోద్ది వర్షం పైన. ఎందుకంటే మనమే సలేసేస్తుంది కదా. సో దాని మూలంగా అయితే వేయమాకండి. సో ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు చూస్తున్నారు జీకే బాబు. సో మళ్ళీ మా మినుషేలో అవన్నీ పోయినాయి. ఇందులో ఎంత చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇబ్బంది అయితే ఇది ఈరోజు అయితే అప్డేట్. సో కొత్తగా అయితే వాతావరణం బట్టి కూడా మన చేపల చెరువులు అయితే ఉంటాయండి. మనం చేసే వాతావరణం బట్టి, మనం చేసే పని బట్టి కూడా ఉంటాయి. సో ఎవరికైనా పిల్ల కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అంగుళం పిల్ల కాడ నుంచి అంగుళం పిల్ల, 2 అంగుళాల పిల్ల, 3 అంగుళాల పిల్ల అయితే ఉంది. సో దాన్ని కూడా మనం అయితే అవైలబిలిటీకి చేయగలుగుతాం. శీలావతి, కట్ల, పంగాసు ఇవన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. సో మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ తెలుగు. సో గాలి చేస్తుంది బాగా, నా వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో నాకు తెలియట్లేదు. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ తెలుగు. లవ్ యూ గైస్, బై బై, టాటా, టేక్ కేర్.